సో ఇప్పుడు ఏం నేర్చుకుందాం అంటే ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ వాల్యూస్ అనమాట. అంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇస్తాం బట్ రిటర్న్ వాల్యూస్ ఏం తీసుకోమన్నమాట. సో డైరెక్ట్ ఆ యూజర్ డిఫైన్లోనే అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ మనము ఒక డిక్లరేషన్ చేయాలి కదా దేనికి, యూజర్ డిఫైన్ ఫంక్షన్కి. సో దానికోసం అనేసి ఇప్పుడు మనం ఒక డిక్లరేషన్ చేద్దాం. సో దానికోసం అనేసి ఇక్కడ ఏంటి మన ప్రోగ్రామ్ విత్ ఆర్గ్యుమెంట్స్ కదా. సో ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇవ్వాలి. సో మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి పంపించాలి అనుకుంటే ఫస్ట్ వాటిని ఇక్కడ డిక్లేర్ చేయాలి కదా. సో అవి ఏ టైప్ అనేసి డిక్లేర్ చేయాలన్నమాట. సో మనము ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాం, ఇంటిజర్ టైప్ కదా. సో ఇక్కడ ఇంట్ అని మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మనము 2 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తాం కాబట్టి 2 ఇంటిజర్ వాల్యూస్ కాబట్టి ఇంట్ అని రాసాను అనమాట. సో నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్లో ఏం చేస్తాం అంటే మనము ఆర్గ్యుమెంట్స్ పంపిస్తాం కదా. సో ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాం అంటే వాల్యూస్ని పంపిస్తున్నాం యాడ్ చేయడానికి. సో ఆ వాల్యూస్ అనేవి మనకి ఎక్కడ ఉండాలి, ఫస్ట్ మెయిన్ ఫంక్షన్లో ఉండాలి. సో మెయిన్ ఫంక్షన్లో ఉంటేనే యూజర్ డిఫైన్లోకి ఆర్గ్యుమెంట్స్ రూపంలో పంపించవచ్చు కదా. సో దానికోసం అనేసి మనం ఫస్ట్ ఆ నెంబర్స్ అనేవి ఎక్కడ తీసుకోవాలి, మెయిన్ ఫంక్షన్లో తీసుకోవాలి. సో లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, నో ఆర్గ్యుమెంట్స్ కాబట్టి మన యూజర్ డిఫైన్ ఫంక్షన్లోనే వాల్యూస్ అనేవి యూజర్ డిఫైన్ ఫంక్షన్లో తీసుకున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటి ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాం కాబట్టి వాటిని మెయిన్ ఫంక్షన్లో తీసుకొని వాటిని ఆర్గ్యుమెంట్స్ రూపంలో యూజర్ డిఫైన్ ఫంక్షన్కి ఫార్వర్డ్ చేయాలన్నమాట. సో దానికోసం ఇక్కడే నెంబర్స్ అనేవి తీసుకోవాలి. సో ఫస్ట్ ఆ నెంబర్స్ని డిక్లేర్ చేద్దాం. సో ఎంటర్ 2 వాల్యూస్ టు బి యాడెడ్. సో ఇప్పుడు ఏం చేయాలి, స్కాన్ఎఫ్ తోటి వాటిని తీసుకోవాలి, ఇన్పుట్గా తీసుకోవాలన్నమాట. సో ఆ 2 నెంబర్స్ని 2 వేరియబుల్స్ స్టోర్ చేసిన తర్వాత వాటిని ఎక్కడికి పంపించాలి, యూజర్ డిఫైన్ ఫంక్షన్లోకి ఆర్గ్యుమెంట్స్ రూపంలో పంపించాలి. సో అలా చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, ఫంక్షన్ని కాల్ చేయాలి. సో కాల్ చేసినాక అక్కడ మనకి ఏమైనా రిటర్న్ అవుతుందా వాల్యూస్, సో ఏం రిటర్న్ అవ్వట్లేదు. సో ఏం రిటర్న్ అవ్వట్లేదు కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు యాడ్ అని రాయడం వేస్ట్ అనమాట. ఎందుకంటే సిలోకి అక్కడ ఆ ఫంక్షన్లో కాల్ అయిపోయిన తర్వాత ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత వచ్చిన వాల్యూ అనేది రిటర్న్ అవుతే ఆ సిలో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఏ వాల్యూ రిటర్న్ చేయట్లేదు. సో రిటర్న్ చేయట్లేదు కాబట్టి ఆ సి అనేది రాయడం యూజ్లెస్. సో దానికోసం అనేసి మనం డైరెక్ట్ ఆ ఫంక్షన్ని కాల్ చేసేద్దాం. సో యాడ్ అయ్యి కదా మన ఫంక్షన్ నేమ్. సో యాడ్ ఇక్కడ 2 వాల్యూస్ని ఏం చేయాలి, ఆర్గ్యుమెంట్స్ రూపంలో ఫార్వర్డ్ చేయాలి యూజర్ డిఫైన్ ఫంక్షన్కి. సో దానికోసం అనేసి ఇక్కడ ఏ వాల్యూస్ని ఫార్వర్డ్ చేయాలి, ఏని బిని, ఎందుకంటే వాటిలోనే మనం ఎంటర్ చేసిన వాల్యూస్ అనేవి ఉన్నాయి. సో ఆ ఏబి అనే 2 వేరియబుల్స్ని ఫార్వర్డ్ చేద్దాం. సో ఏ కామా బి. సో ఏబి ఈ 2 వాల్యూస్ అనేవి ఈ యాడ్ అనే ఫంక్షన్లోకి వెళ్ళిపోతాయి. సో యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేసాం, డిక్లరేషన్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, డెఫినేషన్ అనేది రాదనమాట. డెఫినేషన్ రాకపోతే కంపైలర్కి వీటితో ఏం చేయాలో అర్థం కాదు. సో ఇప్పుడు ఏంటి డెఫినేషన్. సో మెయిన్ ఫంక్షన్ అనేది అయిపోయింది, ఫంక్షన్ కాల్ చేయగానే అయిపోయింది. సో ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ ఎలా ఉండాలంటే ఫంక్షన్ ప్రోటోటైప్తో ఈక్వల్గా ఉండాలి. అంటే ఇన్ యాడ్ సో ఫంక్షన్ ప్రోటోటైప్తో ఈక్వల్గా ఉంది కదా. సో ఇంటి యాడ్ ఇంటి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 2 వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేయాలి. సో ఇక్కడ వేరియబుల్స్ అంటే ఇచ్చినా ఇవ్వకుండా ఏం కాదు. సో ఇక్కడ ఇంట్ ఎక్స్ ఇంట్ వై ఇచ్చినా ఏం కాదు. సో ఇంట్ అని ఇచ్చినా ఏం కాదు. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా వేరియబుల్ నేమ్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో దానికోసం ఇక్కడ ఎక్స్ వై. సో ఎక్స్ వై కాదు ఏదైనా తీసుకోవచ్చు. సో నేను జస్ట్ ఎక్స్ వై అనేసి తీసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఈ ఎక్స్ వైని ఏం చేయాలంటే మనం యాడ్ చేసి ప్రింట్ చేయాలి. సో సో ఇదనమాట. సో ఇలా రాయొచ్చు, ఎక్స్ప్రెస్ వై అని రాసి ఎక్స్ప్రెస్ వై అని రాస్తే ఏమవుతుంది, ఎక్స్ని వైని యాడ్ చేసి ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ అనేది ఎక్కడ ప్రింట్ అవుతుంది, ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూ ప్రింట్ అయిపోతుంది. సో ఇలా రాయొచ్చు, లేకపోతే ఇంకోటి
ఇంటూ సో ఇంటెస్ అనే ఒక వేరియబుల్ తీసుకుని ఆ ఎస్లోకి ఎక్స్ ప్లస్ వై యాడ్ చేసి స్టోర్ చేసి సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై బదులు ఆ ఎస్ రాసి దాంట్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేసుకున్నా కూడా మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది. కాబట్టి మనకి ప్రోగ్రామ్ అనేది లెంతీ అవుతుంది కాబట్టి సో నేను ఈ వైని రాయట్లేదు. సో ఇలా రాయకుండా డైరెక్ట్ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ రాస్తాను అనమాట. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ ఎంటర్ 2 వాల్యూస్ టు బి యాడెడ్ అనేసి అవుట్పుట్ వస్తుంది. సో ఎంటర్ 2 వాల్యూస్ టు బి యాడ్ అనేసి అవుట్పుట్ వచ్చిన తర్వాత ఆ 2 వాల్యూస్ ఎంటర్ చేస్తాం. సో మేబీ 20, 15 అనేసి 2 మెంబర్స్ యాడ్ ఏమంటారు ఇన్పుట్కి ఇచ్చినాం. సో ఇక్కడ 20 అనేది ఏలో స్టోర్ అవుతుంది, 15 అనేది బీలో స్టోర్ అవుతుంది. సో స్టోర్ అయిన తర్వాత ఫంక్షన్ అనేది కాల్ చేస్తాం. సో ఆ ఫంక్షన్ కాల్ చేయగానే ఇక్కడికి వస్తుంది మన కంట్రోల్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నాం. సో ఏని బీని. సో ఈ 2 ఆర్గ్యుమెంట్స్ అని ఇక్కడికి ఎక్స్లో వైలో స్టోర్ అవుతాయి. సో ఎక్స్లో వైలో స్టోర్ అయిన తర్వాత ఏమవుతుంది, ఎక్స్ని వైని యాడ్ చేసి సమ్ దగ్గర ప్రింట్ చేస్తాం అన్నమాట. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సో పర్సంటేజ్ ఇది దగ్గర ఏం ప్రింట్ అవుతుంది, ఎక్స్ ప్లస్ వై యాడ్ చేసి వచ్చిన వాల్యూ. సో ఎక్స్లో ఎంత ఉంది, ఏలో ఉన్న వాల్యూ, ఏలో ఎంత ఉంది 20 ఉంది. సో 20 ప్లస్ వైలో ఎంత ఉంది బి వాల్యూ, బీలో ఎంత ఉంది 15. 20 ప్లస్ 15 ఇట్ మీన్స్ 35. సో 35 ఇట్లా ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది మన అవుట్పుట్. సో ఇది ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ. సో ఇక్కడ వాల్యూ అనేది ఏం రిటర్న్ చేయట్లేదు, డైరెక్ట్ ఇక్కడే ప్రింట్ చేస్తాం యాడ్ చేసి. సో ఇది ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూస్. సో నెక్స్ట్ మనం ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్ గురించి నేర్చుకుందాం. సో ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్ ప్రోగ్రామ్ చూద్దాం ఇప్పుడు. సో సేమ్ ఇందాట్ ప్రోగ్రామ్ లెక్కనే ఇది కూడా. సో ఇందాట్ ప్రోగ్రామ్ లెక్కనే కాబట్టి ఫస్ట్ ప్రోటోటైప్ రాసాం. సో ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాం, విత్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇస్తున్నాం. సో రిటర్న్ వాల్యూ కాబట్టి ఇంట్ అని పెట్టేసాం ఇక్కడ. సో నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లో 3 వేరియబుల్స్ అని డిక్లేర్ చేసాం, ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ లెక్క పంపించాలి కదా. సో ఆర్గ్యుమెంట్స్ని పంపించాలంటే ముందు మెయిన్ ఫంక్షన్లో వేరియబుల్స్ అనేవి ఉండాలి. సో దానికోసం ఇక్కడ డిక్లేర్ చేసాం. సో డిక్లేర్ చేసిన తర్వాత ఎంటర్ 2 వాల్యూస్ టు బి యాడెడ్. సో ఎంటర్ 2 వాల్యూస్ టు బి యాడెడ్ ప్రింట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాటిని ఒక వేరియబుల్స్లో స్టోర్ చేసుకుంది, ఏబి అనే వేరియబుల్స్లో. సో స్టోర్ చేసిన తర్వాత ఫంక్షన్ని కాల్ చేస్తాం. సో ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసినా కూడా ఏమవుతుందంటే మనకి వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఎందుకు రిటర్న్ అవుతుంది, మన ప్రోగ్రామ్ విత్ రిటర్న్ వాల్యూస్ కదా. సో ఆ వాల్యూ అనేది రిటర్న్ అయిన తర్వాత ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి మెయిన్ ఫంక్షన్లో. సో దానికోసం ఇక్కడ డైరెక్ట్ ఫంక్షన్ కాల్ చేయకుండా సి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టామనుకోండి. సో ఇక్కడ రిటర్న్ అయిన వాల్యూ అనేది సిలో స్టోర్ అవుతుంది అనమాట. సో సిలో స్టోర్ అయిన తర్వాత ఆ సీని ఏం చేసుకోవాలి, మనం ప్రింట్ చేసుకోవాలి. సో ఈ స్ట్రీలో ఏముంటుంది, మనం యూజర్ డిఫరెంట్ ఫంక్షన్ రాయాలి. ఆ ఫంక్షన్ రాసిన తర్వాత అక్కడ యాడ్ అయిన వాల్యూ అనేది ఇక్కడ రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయ్యి ఈ సీలో స్టోర్ అవుతుంది అనమాట. సో ఆ సీని మనం ప్రింట్ చేసుకుంటున్నాం. సో యూజర్ డిఫరెంట్ ఫంక్షన్ రాద్దాం. సో ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై. సో ఇది ఫంక్షన్, సో ఇది ఫంక్షన్ డెఫినేషన్. సో ఈ డెఫినేషన్ ఏంటంటే ఎక్స్ని వైని యాడ్ చేసి రిటర్న్ చేస్తున్నాం. సో ఇక్కడ సింపుల్గా మనం రిటర్న్ ఎక్స్ ప్లస్ వై అని రాయొచ్చు, లేకపోతే వేరే ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ వేరియబుల్లోకి ఎక్స్ని వైని యాడ్ చేసి స్టోర్ చేసి సో ఆ వేరియబుల్ని డిక్లేర్ చేసేవచ్చు కూడా. సో ఎలా అంటే ఇంట్ ఎస్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసాం. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సో రిటర్న్ ఎస్ అని రాసాం అనుకోండి. సో ఎస్లో ఏముంది, ఎక్స్ని వైని యాడ్ చేస్తే ఉన్న వాల్యూ ఉంది. సో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది ఎక్కడికి, ఫంక్షన్ కాల్ దగ్గరికి, అంటే ఇక్కడికి. సో ఇక్కడ ఎస్ వాల్యూ ఉంది, ఆ ఎస్ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది, సిలో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇది ఒక పద్ధతి. సో ఇలాగా కూడా మనం సింపుల్గా ఎలా అంటే ఇంట్ ఎస్ ఇవంతా రాయకుండా జస్ట్ రిటర్న్ ఎక్స్ ప్లస్ వై అని రాసేయచ్చు. సో జస్ట్ మనము
సో ఇట్లా ఎక్స్ ప్లస్ వై అని రాసేయచ్చు. అంటే ఎక్స్ని వైని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ అనేది ఇక్కడే రిటర్న్ అవుతుంది. సో ఇది ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్ అనమాట. సో మనము 4 టైప్స్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి నేర్చుకున్నాం. సో అవి మ్యాక్సిమం చాలా ఇంపార్టెంట్. సో వాటిని తరోగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో మన ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలంటే ఫస్ట్ మనకున్న నీడ్ ఏంటో తెలుసుకోవాలి. సో దానికోసం ఏమేమి కావాలో తెలుసుకోవాలి. సో వాటిని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ యూజ్ చేస్తే మనకి కరెక్ట్గా అవుట్పుట్ అనేది చూసుకోవాలి. సో అలా చేస్తే మనకి ప్రోగ్రామ్స్ అనేవి రాయడం వస్తాయి. సో జస్ట్ ఏదో బుక్లో ఉన్న చూసి అందులో టైప్ చేసి మళ్ళీ తర్వాత చూస్తే ఏం అర్థం కాదనమాట. సో మన ప్రోగ్రామ్ని ఫస్ట్ నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో దీంట్లో మనం 4 టైప్స్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. సో ఐ హోప్ ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో అర్థమైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. అండ్ అర్థం కాకపోతే ఎందుకు అర్థం కాలేదు, ఎక్కడ అర్థం కాలేదు, సో ఎలా చెప్తే బాగుంటుంది అనేసి నన్ను కొద్దిగా గైడ్ చేస్తే బాగుంటుంది అనేసి కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖుదాఫిజ్.